హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ శ్యామ్ బాబు. ఈ వీడియోలో మనం ట్రిగనామెట్రీ 8.1 ఎక్సర్సైజ్ 10th క్లాస్లోని 4th ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. గివెన్ 15 cot A ఈక్వల్ టు 8 ఫైండ్ సైన్ ఏ అండ్ సీకెన్ ఏ. అంటే 15 cot A ఈక్వల్ టు 8 అయినా సైన్ ఏ మరియు సీకెన్ ఏ విలువలను కనుగొనుము అని ఇచ్చాడు. కాబట్టి గివెన్ డేటా ఇచ్చిన దత్తాంశము ఏమిటి అంటే 15 cot A ఈక్వల్ టు 8. హౌ టు రైట్ దిస్ వన్? హియర్ cot A ఈక్వల్ టు 8/15. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ cot? Cot means adjacent side by opposite side. అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము అని అర్థం స్టూడెంట్స్. మరి బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. హియర్ adjacent side, this is opposite side, this is adjacent side, this is hypotenuse. ఇది 8, దిస్ ఈజ్ 15, దిస్ ఈజ్ యూ డోంట్ నో. అంటే అడ్జసెంట్ సైడ్ తెలుసు, ఆసన్న భుజం తెలుసు, ఎదుటి భుజం తెలుసు, కర్ణం మనకు తెలియదు. కాబట్టి బేస్డ్ ఆన్ పైథాగరస్ థియరీ అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ థియరీ బేస్డ్ ఆన్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, hypotenuse square equal to side square plus side square. Here AC square you don't know, but AB square means 8 square plus 15 square. 8 square means 64, 15 square means 225. That equal to 289. This is AC square. Here AC equal to the square root of 289, that equal to 17. This is AC. This is hypotenuse AC 17. Now we calculate. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం కనుక్కోవచ్చు? సైన్ ఏ. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎదుటి భుజము బై కర్ణము. మరి వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్? ఆపోజిట్ సైడ్ అనేది 15, కర్ణము అనేది 17. నెక్స్ట్ సెకండ్ వన్ సీకెన్ ఏ. సీకెన్ ఏ మీన్స్ hypotenuse by adjacent side. hypotenuse అంటే కర్ణము బై ఆసన్న భుజము. కర్ణం ఎంత? hypotenuse 17 by adjacent side means 8. 17/8 is the right answer.